సత్య ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడికి క్రిష్ వచ్చి నేను మెకానిక్ షాప్ పెట్టాలనుకుంటున్నా సత్య అని చెప్తూ ఉంటాడు. అది విని నిజంగానా అని సత్య అడిగేసరికి నీతో నేను అబద్ధం చెప్తానా సత్య అని అంటూ ఉంటాడు క్రిష్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే అవును నేను బాబు పక్కన ఎప్పుడు ఉండాలని అనుకున్నా కానీ వాళ్ళే తరిమేశాక ఇంకేం చేయను అందుకే మెకానిక్ షాప్ పెట్టుకోవాలని అనుకున్నా అని సత్యతో చెప్తూ ఉంటే క్రిష్ బాధ చూసి కాస్త బాధపడినా ఇక తనంతగా మెకానిక్ షాప్ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సత్య అయితే. ఇక కృష్ణని విన్న తర్వాత వాళ్ళ ప్లాన్ ఏంటనేది ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మహాదేవయ్య బయటికి వెళ్తూ ఉండగా సడన్గా కార్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇక డ్రైవర్ దిగి రిపేర్ చేస్తూ ఉంటాడు. అటువైపు వస్తున్న క్రిష్ మహాదేవయ్య అలా రోడ్డు మీద ఉండడం చూసి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆయన కూడా మహాదేవయ్య క్రిష్ వైపు అసలు చూడడు. క్రిష్ అయితే తన దగ్గరికి వచ్చి బాబు మీరు నన్ను దూరం పెట్టాలని చూస్తున్నా మీరు నాతో మాట్లాడకపోయినా నాకు మీకు దూరంగా ఉండలేకపోతున్నా బాపు మీరు మా మొహం చాటేస్తున్నా సరే మిమ్మల్ని చూడాలనిపిస్తూ ఉంటుంది అని క్రిష్ అయితే చెప్తూ ఉంటే ఒరే గాడిద ఎంతసేపు రా ఇంకా కారు రిపేరు అనేసి మహాదేవయ్య క్రిష్ మాటలకు చిరాకు వచ్చి ఇక డ్రైవర్తో చిరాకుగా మాట్లాడుతూ ఉంటే పాత కారు కదా అయ్యా అందుకే చాలా టైం పడుతుంది అంటే అందుకే ఎవరినైనా సరే ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి ఇలా పొద్దుస్తమానం మేపుతూ ఉంటే ఇలాగే మనల్ని ఇప్పుడు కూడా వదలరు ఎవరు ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి మన చుట్టూ తిప్పుకుంటే ఇలాగే అవుతుంది అని చెప్పి మహాదేవయ్య కృష్ణని ఉద్దేశించి డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి కృష్ణకి అయితే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా మహాదేవయ్య ఏమీ పట్టించుకోడు. ఇది ప్రోమో లైక్ ద వీడియో.